రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. కుల గణన వల్ల అన్ని కులాల ప్రజలకు మేలు జరుగుతుందన్న పఠాన్ మస్తాన్ భాషా. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలో కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా మాట్లాడుతూ లోక్సభలో కులగణన గురించి రాహుల్ గాంధీ మొదట ప్రస్తావించారన్నారు. కుల గణన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కుల గణన వల్ల అన్ని కులాల ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కుల గణనకు తెలంగాణ రాష్ట్రం ఒక నమూనాగా నిలుస్తుందని రాహుల్ గాంధీ అన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కుల గణన చేసి నిజాయితీని చిత్తశుద్ధి నిరూపించుకున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. నేను చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పిసిసి వైస్ ప్రెసిడెంట్. నా పేరు పఠాన్ మస్తాన్ భాషా. మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చొరవతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొని వచ్చి కులగణన సక్రమంగా జరిగితే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని కులగణన వహించాలని, భారతదేశ ప్రజలకి 140 కోట్ల జనాభాకి మేలు జరుగుతుందని కోరుతూ ఈ కులగణన జరిగితే, కార్యాచరణ జరిగితే ఈ కులగణన ఫార్మేట్ తయారు చేసేటప్పుడు ప్రతి ఒక్క రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుకొని లోక్సభలో రాజ్యసభలో ప్రస్తావన తీసుకురావాలి. ఈ కులగణన పూర్తిగా 6 నెలల్లో పూర్తి చేయాలి. ఈ కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు, ప్రజానాయకులు పోరాడి కేంద్రాన్ని ఒత్తిడి చేసి ఒప్పించారు. మన రాష్ట్రంలో కూడా కులగణన జరిగితే మంచిది. ఈ కులగణన జరగాలని మన రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలి. ఈ కులగణన జరగడం వల్ల ప్రజలందరికీ రాజకీయాల్లో సమాన హక్కులు కలుగుతాయి. ప్రతి ఒక్క పదవులు ప్రతి ఒక్కరికి అవకాశం కలుగుతుంది. దీనివల్ల మన రాష్ట్రంలో కూడా మేలు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కోరుతున్నాను. జై కాంగ్రెస్. మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కులగణన గురించి ప్రస్తావించి, కులగణన అనేది ఏంటంటే ప్రతి ఒక్క కులానికి ఎంత ఉండాలి, కులంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ప్రాతిపదిక ప్రకారం వాళ్ళకి అన్ని అవకాశం కల్పించాలని మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కోరారు. దానికోసం పార్లమెంట్లో పోరాడి మా రాహుల్ గాంధీ గారు దాన్ని రూలింగ్ పార్టీ బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి కులగణనని తీసుకొని వస్తే ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలకి, ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతుందని రాహుల్ గాంధీ గారు దీన్ని పోరాడి తీసుకొని వచ్చారు. మన రాష్ట్రంలో కూడా కులగణన జరిగితే అన్ని వర్గాల ప్రజలకి మేలు జరుగుతుందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కోరుచున్నాము. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.